మెడికల్ కాలేజీలో సీట్లకు సంబంధించి విచిత్రం ఏంటంటే ఆ సీట్లలో కొన్నింటిని అప్పట్లో మేనేజ్మెంట్ కోటాను పెట్టారు. గవర్నమెంట్ కాలేజీలు కానీ దాంట్లో కొన్ని పెయిడ్ సీట్లని పెట్టారు. ఎందుకంటే ఒక కాలేజీ నిర్వహణకి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ల్యాబ్లు ఇవన్నీ నడవాలంటే కోట్ల ఖర్చు. దానికి ప్రభుత్వం నుంచి అంత డబ్బులు పెట్టేటటువంటి ఓపిక ఉండదు కాబట్టి లాంగ్ స్టాండింగ్ ఉద్దేశంతో ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన పర్మిషన్ ఇచ్చింది మేనేజ్మెంట్ కోటా అన్నటువంటి. ఆ మేనేజ్మెంట్ కోటా సీట్లు ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు డబ్బులు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళకి. వాళ్ళు కూడా ఎంసెట్లో అంటే ఇప్పుడు నీట్ అనుకోండి, దాంట్లో ర్యాంకులు సాధించి ఉండాలి. కాకపోతే అందులో తక్కువ ర్యాంకులు వచ్చినా డబ్బులు ఉంటే ఇందులో సీట్లు సాధిస్తారు. అదే విధానంలో ప్రభుత్వం మేనేజ్మెంట్ తరహాలో పెయిడ్ సీట్స్ అనేది పెట్టింది. ఆ సీట్స్తో ఆ కాలేజీ ఏడాది మెయింటెనెన్స్ చేసుకోవాలని జగన్ తీసుకొచ్చింది. అప్పుడు ఏమన్నారు అంటే ఇలాగా ప్రభుత్వమే సీట్లు అమ్ముకోవడం ఏంటి, ఇలాగ పెయిడ్ సీట్ల వలన పేద బడుగు బలహీన వర్గాలు అన్యాయం అయిపోతారు, ఇది దుర్మార్గం, మేము రాగానే రద్దు చేస్తాం అని ప్రకటించారు. చంద్రబాబు గారు ప్రకటించారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు, లోకేష్ గారు ప్రకటించారు, పురంధేశ్వరి గారు ప్రకటించారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మొత్తం మెడికల్ కళాశాలలనే పీపీపీ కింద ఇచ్చేయడానికి సిద్ధపడుతున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పేరుతో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడానికి సిద్ధపడుతుంది. ప్లస్ ఈ ఏడాది వచ్చిన సీట్లని వద్దనుకున్నటువంటి దాన్ని సమర్థించుకుంటూ వస్తున్నటువంటి వేళ, ప్రభుత్వం సమర్థించుకుంటూ వస్తున్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డి దాని మీద భారీ లేఖ రాసుకొచ్చారు. ట్విట్టర్ల ద్వారా రాసుకోవడమే, దాన్ని సాక్షి వాళ్ళు తప్పించి ఎవరు వేయరు, ట్విట్టర్లో వాళ్ళ అభిమానులు తప్పించి ఎవరు చూడరు. అయితే అసలు పాయింట్ ఏంటంటే మనం రెండు కోణాలు చూడాలి కాబట్టి రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సి పోయి అవసరం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణమని జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గం అని మండిపడ్డారు. పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలు ఎంబీఎస్ సీట్ల కోసం ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చినటువంటి సీట్లని తిప్పి పంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనమని చంద్రబాబు నిలదీశారు. ఎక్కడైనా కళ్ళు తెరవండి, వెంటనే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోండి, ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోండి అని హితవు పలికారు. మెడికల్ కాలేజీలో మిగిలిన పనులు పూర్తి చేసి పేద పిల్లలకు వైద్య విద్యను, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. మీకు చేతనైనంత మీరు ఖర్చు చేస్తూ వెళ్ళండి, మీకు చేత కాకపోతే మళ్ళీ మేము వచ్చిన తర్వాత అయినా పూర్తి చేస్తాం, అంతేగాని ఇలా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం మాత్రం స్కాములు చేయడం మానుకోండి, లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని గుర్తుంచుకోండి అని హెచ్చరించారు. మెడికల్ కాలేజీల వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వ తీరును తూర్పారబడుతూ ఆయన పెద్ద పోస్ట్ చేశారు ఎక్స్ వేదికగా. నాణ్యమైన విద్యా వైద్యాన్ని ప్రజలకు ఒక హక్కుగా అందించడం అన్నది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి, మంచి వైద్యం అందుకోవడానికి ఏ కుటుంబం కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. ఈ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తప్పించుకుంటుంది? చంద్రబాబు అలా తప్పించుకుంటే దాన్ని ప్రభుత్వం అంటారా? దీన్ని గుర్తించే వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో 8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు ప్రారంభించాం. దీనివల్ల ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం వస్తుంది? 2023-24 సంవత్సరాల 5 కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావడం నిజం కాదా? తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రానికి రాలేదా? చాలామంది పేద పిల్లలు సీట్లు సాధించి డాక్టర్ చదువులు చదవడం లేదా? నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వెళ్తే ఏడాదిలో మరో 5 కాలేజీలు మదనపల్లె, పులివెందుల, ఆదోని, మార్కాపురం, పాడేరులో మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు పాడేరు కాలేజీని 50 సీట్లకు పరిమితం చేయడం ఏంటి? పులివెందుల కాలేజీకి ఎన్ఎంసీ 50 సీట్లు మంజూరు చేస్తే వద్దంటూ లేఖ రాయడం ఏంటి? మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే స్కాములకు ఆలోచన చేయడం ఏంటి అంటూ సాక్షి రాసుకొస్తే ఆంధ్రజ్యోతి వచ్చి మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని గత జగన్ ప్రభుత్వం 2020లో ప్రకటించి వీటి నిర్మాణానికి 8,480 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఇది జరిగి 4 ఏళ్ళు అవుతున్న అందులో 4వ వంతు ఖర్చు కూడా చేయలేదు. పైగా ఈ కాలేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా ఇచ్చిన దాఖలాలు. అధికారంలో ఉన్నప్పుడు కాలేజీలు గాలికి వదిలేసిన జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై అలా అభాండాలు మోపుతున్నారు. మంగళగిరిలో 1,100 కోట్లతో ఎయిమ్స్ కేంద్రం కేవలం 15 నెలల్లో నిర్మించింది. వైసీపీ ప్రభుత్వం మాత్రం 4 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా పూర్తి స్థాయిలో నిర్మించలేకపోయింది. పైగా 8,480 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించిన కాలేజీలో చాలా వరకు ఇప్పటికీ పునాదుల దశలోనే ఉన్నాయన్నటువంటి వీళ్ళు రాసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా వస్తున్న సీట్లను పోగొట్టడానికి గొప్పగా రాసుకురావడం ఆంధ్రజ్యోతికి చెల్లింది. అదే సందర్భంలో జగన్ వేసిన ప్రశ్నకి సమాధానం జ్యోతి చెప్తుండడమే ఇక్కడ వింత.